హలో ఎవ్రీవన్, మా కిచెన్లోకి కొన్ని కొత్త వస్తువులు వచ్చాయి. అవి ఏంటో మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. వీటిని నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఈ ప్రోడక్ట్స్ యొక్క అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను అన్బాక్స్ చేసేది రెక్టాంగులర్ షేప్లో ఉన్న స్టీల్ మసాలా బాక్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ రెక్టాంగులర్ మసాలా బాక్స్ కోసం నేను చాలా రోజుల నుండి వెతికాను. తిరుపతిలో నాకు కనిపించిన స్టీల్ షాపులన్నిటినీ అడిగాను, ఎక్కడా దొరకలేదు. ఆన్లైన్లో కూడా సెర్చ్ చేసి చివరికి అమెజాన్లో దొరికింది. వెంటనే ఆర్డర్ చేశాను. దీనిలో అంత స్పెషల్ ఏముంది, స్టీల్లో రౌండ్ షేప్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. నిజమే, మీరు అనుకున్నది కరెక్టే. కానీ మా కిచెన్లో నాకు రైట్ సైడ్న ఇలా గ్లాస్ షెల్ఫ్ వచ్చింది. నేను ప్రీవియస్ వీడియోలో ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ని అన్బాక్స్ వీడియో మీతో షేర్ చేసుకున్నాను కదా. ఈ కంటైనర్స్ అన్నీ వరుసగా పెట్టిన తర్వాత లాస్ట్లో ఈ కొంచెం ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో రెక్టాంగులర్ షేప్ మసాలా బాక్స్ అయితేనే పెట్టగలుగుతాము. రౌండ్ షేప్ ఇక్కడ పెట్టలేం కదా. అందుకే ఈ రెక్టాంగులర్ మసాలా బాక్స్ కోసం చాలా రోజుల నుంచి సెర్చ్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు నేను అన్బాక్స్ చేసేది రోలింగ్ పిన్ చపాతీ పీట పెట్టుకునే స్టాండ్ అన్నమాట. మనం ఈ చపాతీ పీటని కౌంటర్ టాప్ పైన పెట్టడం వల్ల స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అందుకే ఈ స్టాండ్ని ఆర్డర్ చేశాను. ఈ స్టాండ్ని వాల్కి హ్యాంగ్ చేయొచ్చు. దీనికి స్క్రూలు కూడా ఇచ్చారు. నాకు ఇక్కడ ఆల్రెడీ హుక్స్ ఉన్నాయి, దానికి ఇలా పెట్టేశాను. ఇప్పుడు ఈ చపాతీ బండిని అలాగే రోలింగ్ పిన్ని ఈ స్టాండ్లో పెట్టేస్తే చూడ్డానికి ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది, అలాగే స్పేస్ సేవింగ్ కూడా. ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ క్యాన్ కంటైనర్. ఈ ఆయిల్ క్యాన్ నాకు 700 రూపీస్ పడింది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అవైలబుల్లో లేదు, బట్ దీనికి రిలేటెడ్ ప్రోడక్ట్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, చెక్ చేయండి. స్టీల్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ క్యాన్ కెపాసిటీ 2 లీటర్స్.
ఇది మనకి బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై రెసిపీస్ చేసినప్పుడు ఆయిల్లో ఇలాంటి పీసెస్ సపరేట్ అయిపోతాయి. ఈ పీసెస్ ఆయిల్ నుంచి సపరేట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఈ ఆయిల్ కంటైనర్ ఆర్డర్ చేశాను. ఈ ఆయిల్ క్యాన్ కంటైనర్లో స్ట్రైనర్ ప్లేట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఆయిల్ నుంచి పీసెస్ని సపరేట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగా సపరేట్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని డస్ట్బిన్లో పాడేసి వాష్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.